నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చేవెళ్ల నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు 17 స్థానాలలో బీజేపీ విజయం అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం పంచాంగ శ్రావణం క్రోధినామ సంవత్సరమంతా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు 17వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో వడగండ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట నేలపాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా హిమాయత్ నగర్ జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేవెళ్లలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు 17 స్థానాలలో విజయం సాధించడంతో హిందువులకు న్యాయం జరుగుతుందన్నారు. ఐక్యమత్యంతో కలిసి చేవెళ్ల ప్రజలందరూ బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పెద్దలు మన అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. చేస్తున్నా కూర్చోవాలి. దయచేసి కార్యకర్తలందరికీ కూడా మనం చేస్తున్నాం. మన అక్కడ కూడా స్క్రీన్ ఉంది, అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అట్లనే ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. మిగతా యువమోర్చా నాయకులు వచ్చిన కార్యకర్తలందరినీ కూడా పక్కన ఉన్నటువంటి పండాలలో చైర్స్ మీద కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకు కూడా మంచినీటి వ్యవస్థ అవన్నీ కూడా చూడండి. అక్కడ కూడా దయచేసి చూడాలి. ఎవరు కూడా నిల్చోవద్దు. అందరు కూడా కూర్చొని సభ అయ్యేంత వరకు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షులకు స్వాగతం పలుకుతూ అందరం కూడా సప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి ఇప్పుడు జ్యోతి ప్రజల్లో ఉంటుంది. 500 సర్పంచ్లు ఉండాలి, 5000 వార్డు మెంబర్లు ఉండాలి, కనీసము 7-8 మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉండాలి. మరి ఓ జిహెచ్ఎంసి మరి అన్ని కార్పొరేషన్లు ఎక్కువ పెడితే కనీసము మనకు 70 కార్పొరేటర్లు ఇక్కడ ఉండాలి. ఒక 100 మంది కౌన్సిలర్స్ ఇక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ మన తోటి ఒక 6-8 ఎమ్మెల్యేలు గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు. అది సాధ్యం. ఎంతో మంది ఎన్నో ఏళ్ల సంది కష్టాలు పడుతుంటే ఈ రోజు సాధ్యమైంది. ఈ సమయము ఆ బాధ్యత మా భుజాల మీద నుంచి తీసి బూత్ అధ్యక్షుల భుజాల మీద పెడుతున్నాం. ప్రేమేందర్ రెడ్డి గారు మీ బాధ్యత లేదో చెప్పిండ్రు. అవి గిట్ట చేస్తే నిజంగానే మనం అనుకునే అన్ని తప్పనిసరిగా నిజమైతాయి. కానీ పార్టీ మీరు పనిచేయాలి. కానీ పార్టీ మీ అంటుంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మీ అంటుంటారు, మేమందరం నాయకులం కూడా మీ అంటుంటాము, మీతోటి మేము పనిచేస్తాము. ఇప్పుడైతే మా నుంచి బాధ్యత మీ మీద పెడుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజావేదిక ఆవరణంలో క్రోధినామ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రావణం జరిపించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సురేంద్రబాబు ఎమ్మెల్యేగా విజయాన్ని సులువుగా అందుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు అమిలినేని సురేంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రోధినామ సంవత్సరమంతా ప్రజలు ఆయురారోగ్యాలతో పసిడి పంటలతో
తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పంచాంగ శ్రావణ కార్యక్రమానికి హాజరయ్యారు. लक्ष्मी वेंकटेश्वर భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ సాయంత్రము ఎదుర్కోలు ఉత్సవము, 17వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము మిథిలా స్టేడియంలో భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 18వ తేదీన జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 1,00,000 మంది వరకు భక్తులు రామయ్య కళ్యాణానికి రానున్న నేపథ్యంలో భక్తుల కోసం చలవ పందిళ్లు, వసతి సదుపాయాలు, త్రాగునీరు, లడ్డూ ప్రసాదాలు, కళ్యాణ తలంబ్రాలు సిద్ధం చేశారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామంలో శ్రీలంక, బర్మా, కాందిశీకుల ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర భక్తుల కోలాహలం నడుమ ఘనంగా ముగిసింది. గత 9 రోజులుగా ఉపాసకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య కావడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం ప్రవేశం జరిగింది. అనంతరం పోచమ్మ ఆలయంలోకి ఊరేగింపు నడుమ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు, ప్రభుత్వ సలహాదారు హార్కార్ వేణుగోపాలరావు, టీటీఎస్ అంతర్గా మాజీ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, డూకరాజు, ఉప సర్పంచ్ పెరుమాళ్ళ శశికుమార్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, ఎంపీటీసీ కోలిపాక శరణ్య, జాతర కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తోంది. చైర్మన్ రామారావు గారు మరియు కమిటీ సభ్యులు రామగుండం శాసనసభ్యులు డైనమిక్ నాయకులైనటువంటి ఎస్ రాజ్ ఠాకూర్, నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని సోంపూరు, టాక్లీ, దోమలేడిగి, రామ్గంగా నగర్ గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట దక్కకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పండగ రోజు రైతులు ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయంలో వడగండ్ల వర్షం పడటం విచారకరమన్నారు. తమ ప్రభుత్వం వచ్చే వర్షాకాలం నుండి క్రాప్ ఇన్సూరెన్స్ ను తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అందరూ వస్తారు.
तुम जवाब दो, तुम कितना जवाब सार पर जा सागर हां तो बोल सार लो बोला ना हाथ जोड़ो सार का हाथ जोड़ो मैं सार कर छोड़ कर हाथ जोड़ो जेडी है ना जेडी తిరుగు కాదు మొత్తం ఒక్క ఎకరం మిస్ కాకుండా రాయాలి మొత్తం చూసినా ఆ వీడియోలోనే నేను మంత్రికి పెడతాను మీరు మిస్ చేసారు అనుకో బాగుండదు చెప్తున్నా పైసలు మన జేబులోకి ఇస్తారేమో గవర్నమెంట్ ఇస్తుంది కానీ మీరు ఒక్క ఎకరం మిస్ చేసిన రైతులు బాధపడతారు ఒక్క ఎకరం మిస్ కాకుండా రాయాలి నాకు తర్వాత రైతులు వచ్చి నా ఎకరం మిస్ చేసి అంటే మాత్రం మీకు పర్సెంట్ చేస్తాను ఇచ్చి పెట్టాలి ఖచ్చితంగా పక్క పాతి పొలం పోవాలి ఎన్ని ఎకరాలు రాసుకోవాలి మీ కార్డు పెట్టాలి ఓకే ఓకే మొత్తం బయట అమ్ముకోకుండా తక్కువ రేటు ఉంది కాబట్టి గవర్నమెంట్కే ఇస్తే మీకు మంచిగా ఎంఎస్పీ రేట్ వస్తుంది కాబట్టి చేయాలని నేను రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనా కానీ ఇది అంతా కేసీఆర్ పాపమే ఎందుకంటే కేసీఆర్ గిట్ట రైతు బీమా చేసి ఉంటే ఈ గతి ఉండకపో కాబట్టి మన ప్రభుత్వము రేపు రాబో ఖరీఫ్లో వర్షాకాలం పంటలో ఖచ్చితంగా రైతు బీమా పంట బీమా చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇట్లా కలామిటీ వస్తే ఇట్లా రైతు అకాల వర్షాలు కానీ లేకుంటే రాళ్ళ వర్షం కానీ దుమారం కానీ ఏది వచ్చినా కానీ మన లేకుండా నీళ్లు లేక మొత్తం ఎండిపోయినా కానీ పైసలు వచ్చేటట్టు బీమా మనం చేస్తున్న సౌకర్యం ఇది రైతు ప్రభుత్వం రైతు రాజ్యం నిరుపేదలకు నిరాశ్రయులకు అండగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నిలుస్తుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిరుపేద ఆటో డ్రైవర్లకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందలేని నిరుపేద కుటుంబాలను అక్కున చేర్చుకొని సేవ చేయాలనే తపనతో ఫౌండేషన్ నిర్వాహకులు ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి చేస్తున్న సేవలు మరువలేనివని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు, స్థానిక ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. తెలుసా భాష ఒక్క నిమిషం ఈరోజు గౌరవనీయులు మరి మాతో పాటు మాకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు కూడా అప్పుడు హరీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఎంతోమంది హెల్ప్ చేసింది. ఇప్పుడు దీని వ్యవస్థాపకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు, ఎందుకంటే చాలా మంది చాలా ప్రభుత్వాల్లో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి, కానీ చూసుకున్నట్టయితే ఈరోజు మన అన్నవాళ్ళు ఆటో అన్న వాళ్ళకు చాలా దారుణమైన స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మరి పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే ఆ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా
ఒకటి మొన్న కూడా విజ్ఞప్తి చేసినాము, ఇన్సూరెన్స్ ఒకటి కల్పించాలని. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లలో వచ్చేసినానే మరి గౌరవనీయులు ఇక్కడ హరీష్ అన్న వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. వీలైతే కొంతమంది కూడా మేము కూడా సహాయం చేస్తాము, మీరు కూడా దీనికి కొంతమంది తోడ్పడాలని చెప్పేసి కొంతమందికి ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా ఉండాలని చేస్తున్నాం. అట్లనే BHR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకంగా విద్య వైద్యంలో చాలా మంది కూడా ఎడ్యుకేషన్స్ లో పూర్ పీపుల్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అంతకుముందు ఎగ్జామ్ ఫీజు ఉన్నా కూడా అప్పుడు కూడా హెల్ప్ చేసారు. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే అనేక VHR ఫౌండేషన్ ద్వారా మరి రానున్న రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ హరీష్ అన్న భగవంతుడు మంచి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేవెళ్ల నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు 17 స్థానాలలో బీజేపీ విజయం. అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం పంచాంగ శ్రావణం. క్రోధినామ సంవత్సరం అంతా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు. 17వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో వడగండ్ల వాన. వడగండ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట నేలపాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.